నమస్తే అండి. మనం చూస్తున్నది పత్తి చెట్టు. విలేజ్లో ఉన్న వాళ్ళకు ఈ పత్తి చెట్టు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఈ పత్తి చెట్టు పూలు కాయలు కాస్తుంది. ఇది కొద్ది రోజుల తర్వాత ఈ కాయలు ముదిరి పగిలిపోయి అందులో నుంచి దూది బయటకు మనకు కనిపిస్తుంది బాగా. ఈ దూదిలో పత్తి గింజలు ఉంటాయి. చాలామందికి శరీరంపై సోవి మచ్చలు వస్తూ ఉంటాయి. అవి తగ్గిపోవాలంటే ఈ పత్తి గింజలను నీటితో నూరి అరగదీసి ఆ వచ్చిన గంధాన్ని సోపి మచ్చలు ఉన్న చోట కానీ పూయగలిగితే త్వరగా ఆ సోపి తగ్గిపోద్ది. అంతేకాకుండా పత్తి చెట్టు వేరును పూలను కలిపి మెత్తగా నూరి ఆ గంధాన్ని చర్మంపై లేపనం చేస్తే చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. పత్తి ఆకుల రసంతో పటిక బెల్లం కలిపి సేవిస్తే విరోచనాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. పూర్వం మన పెద్దవారు వీటిని గృహ వైద్యంగాను ఫస్ట్ ఎయిడ్గాను వాడేవాళ్ళు. అందువల్ల వీటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.